గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి విద్యా సంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేత. కరోనా వ్యాప్తిపై కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు వేదికలకు త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు. సిరిసిల్లలో రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి. కొండపోచమ్మ జలాశయం నుంచి కూడవెల్లి వాగుకు నీరు విడుదల. గోదావరి జలాలకు పూజలు చేసిన మంత్రి తన్నీరు హరీష్. జర్మనీ కాన్సులేట్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అపార అవకాశాలున్నాయన్న గౌతమ్ రెడ్డి. విశాఖలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ. ప్రభుత్వ అవినీతిని పెంచి పోషిస్తోందని మండిపాటు. బీజేపీలు రైతుల సంక్షేమాన్ని విస్మరించాయని చెప్పారు. సమాజంలో ఉన్న ప్రతి ఉన్నతమైన వ్యక్తి రైతు కుటుంబం నుండి వచ్చిన వారే అని అన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అభ్యర్థనను స్వీకరించి వారికి ప్రభుత్వం సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బహుమతుల నరేందర్, రామచంద్ర నాయక్, చంద్రారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుకు 24 గంటల కరెంటు కావాలి, రైతుకు కావాల్సింది సాగునీరు, రైతుకు కావాల్సింది తాగునీరు, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ. ఇంతకంటే ఏం కావాలి నా రైతుకు అని చెప్పేసి అన్నీ చేస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. మరి గతంలో 46 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్, 17 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది. ఏం చేసింది? అప్పుడు పేదోడు వాళ్ళ ఇంట్లో ఒక కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఏ సన్యాసైనా చేసిండా? మరి ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఒక మేనమామగా, ఒక పెద్దన్నయ్యగా 1,116 రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని ఎంతో మంది పేద అక్క చెల్లెలు ఉన్నారు. మనం రాతపూర్వకంగా ఎమ్మెల్యే గారు రాసిస్తాం. అందరికీ కట్టుకునే వాళ్ళకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు ముఖ్యమంత్రి గారితో. ఇదే మీటింగ్లో చెప్తారు. అందరికీ ప్రతి కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు వస్తాయి, అందరికీ వస్తాయి. కాబట్టి మీరు ఎవరు దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా నిన్ననే బడ్జెట్ పెట్టింది, 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. దానిలో అందరికీ ఇండ్లు వస్తాయని చెప్పి సెలవు. ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకొని ఇంకా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే మళ్ళీ తెల్లారిందని 9 వెళ్ళకుండా పడుకుంటున్నాం. గతంలో మంచాలు. కాబట్టి మన ఉద్దేశం మొత్తం మన ఎమ్మెల్యే గారు చెప్తారు. సరే, ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు ప్రతి ఒక్క ఇంటింటికి ఏదో ఒక లబ్ధి చేకూరే విధంగా ఇచ్చారు. కాబట్టి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలనేది ప్రతి ఒక్క గుండెల్లో నింపబడి ఉన్నది. क्या नाम बोल न करो, अरे कौन किया? शादी मुबारक कोई भी दिया? आज घर देते तुमको 100% घर देते. నేను మంజూరు చేసి ఇచ్చేస్తాను నీకు. హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ఇలా ఎంతో మంది పాప. విశాఖ జిల్లా పెద్ద వాల్తేరు పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరగడంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన ఆలయాన్ని సందర్శించిన స్వామీజీ చోరీ తీరుపై ఆరా తీశారు. అమ్మవారి బంగారు ఆభరణాలు, వెండి కిరీటంతో పాటు వెండి వస్తువులు అపహరణకు గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారని, అలాంటి దేవాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించకుండా పోతోందని అన్నారు. తరచూ చోరీలు జరుగుతున్నా రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దేవాలయాలు భ్రష్టు పట్టాయి. దేవాలయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎంతో పరమ పవిత్రంగా భక్తులందరూ కూడా పవిత్రముగా దేవాలయ దర్శనాలకు వచ్చి ఆ హుండీలో వేసిన కానుకలే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావాలి తప్ప ఆ అమ్మవారు కానీ ఆ దేవుడికి కానీ రక్షణ ఉన్నదా? వారికి సరిగా ఆలనా పాలన జరుగుతున్నాయా? భక్తులకు సౌకర్యం జరుగుతున్నాయా? ఇదేమీ లేదు. ఈరోజు పోలమాంబ అమ్మవారి గుడిలో చాలా భక్తి శ్రద్ధలతో ఆదాయం లెక్క పెడుతున్నారు దేవాలయంలో. మరి అటువంటి శ్రద్ధ దేవాలయ రక్షణ మీద ఎందుకు ఈ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ లేదని మేము అడుగుతున్నాం. నిన్న మొన్నటి వరకు మా దేవాలయాలు విగ్రహాలు విధ్వంసం చేశారు. ఇప్పుడు విగ్రహాలు విడిచిపెట్టేసి హుండీల మీద పడ్డారు. రామతీర్థంలో జరిగింది. అలాగే మన విశాఖపట్నంలో మన పోలమాంబ అమ్మవారి గుడిలో హుండీతో పాటుగా బీరువాతో పాటుగా అమ్మవారి తాలూకా పవిత్రమైన దాదాపుగా 40 తులాలు బంగారం అక్కడ అర్చకులు చెప్తున్నారు. ఈ దేవాలయంలో జరిగిన అపచారానికి ఎంత బాధపడుతున్నారో మీరందరూ చూస్తున్నారు. గతంలో ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాగానే ఆయన బైబిల్ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన వచ్చిన వెంటనే ఈ విశాఖపట్నంలో మీనా గారి ఆధ్వర్యంలో ఒక ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేశారు. మీకు అందరికీ గుర్తే ఉంటుంది. మొత్తం చర్చిలన్నిటికీ రక్షణ కల్పించాలని చెప్పి ఒక ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేశారు. అప్పుడు మేమందరం కూడా అబ్జెక్షన్ పెడితే అప్పుడు దాన్ని మార్చి అన్ని దేవాలయాలకి అంటే అన్ని ప్రార్థనాలయాలకి రక్షణ కల్పిస్తామని చెప్పి ఆ ఇంటర్నల్ సర్క్యులర్ని మార్చారు. ఏది ఇక్కడ ఏది మీ సర్క్యులర్ ప్రభావం ఏది? మహబూబాబాద్ జిల్లా జోర్నకల్ నగరంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మండల పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. మండలంలో వేర్వేరు చోట్ల పట్టుబడిన బియ్యంపై జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రామకుంట తండా నుండి బీబీనగర్కి తరలిస్తుండగా 110 క్వింటాళ్లు గ్రామంలో శెట్టి నరసింహారావు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. 2 వేర్వేరు ఘటనల్లో 11 మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. Whoever is telling PDS rice, ఏమైనా ఎవరు అమ్మతాడు వాళ్ళ जो बेचते हैं PDS rice విలేజ్ పీపుల్ వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. అది కంపల్సరీగా ఇది ఇల్లీగల్ యాక్టివిటీ మీకు కూడా నేమ్ కేసులో వస్తుంది ఇప్పటి నుంచి. ఓకే, సో అది జాగ్రత్త మీ ఆ ఇల్లీగల్ యాక్టివిటీలో వదిలేయండి. ఓకే, इट्स इलीगल एक्टिविटी, इट शुड नॉट बी डन. ठीक है, अगर नेक्स्ट टाइम से उनका भी अभी ऑलरेडी हम लोग बाइंड ओवर कर रहे हैं, विल डू बाइंडिंग ओवर ऑफ देम, लेकिन नेक्स्ट टाइम से दे विल बी ऑल्सो नेम्ड इन द एक्यूज लिस्ट. ओके, बोलते अब अरेस्ट कर इस वाले में गुलाम ही है क्या? बेचने वाले अभी नाम नहीं आया है, बट विल बाइंड ओवर देम. वंस नेम कम्स विल बाइंड ओवर देम. ठीक है, ఈ రోజు మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో మహబూబాబాద్ సబ్ డివిజన్లో డోర్నకల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో టోటల్ 135 క్వింటల్ రైస్ సీజ్ జరిగింది. PDS రైస్ అది. అందులో ఇది ఒక DCM వెహికల్, అందులో 110 క్వింటల్ PDS రైస్ ఇక్కడ నుంచి విలేజ్ నుంచి కలెక్ట్ చేసి బీబీ నగర్కి
అమ్మడానికి అక్కడికి వెళ్ళారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం పొడు భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పి నేడు ఫారెస్ట్ అధికారులు గిరిజన భూములు లాక్కుంటున్నారని స్పందించడం లేదని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వం ఇంతవరకు 1 ఎకరానికి కూడా హక్కు పత్రాలు ఇవ్వలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బీరం శ్రీను, సిఐటియు జిల్లా నాయకులు గద్దల శ్రీను, ఐద్వా మండల అధ్యక్షులు కొప్పుల పద్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుండి విద్యా సంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేత. కరోనా వ్యాప్తిపై కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు వేదికలకు త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు. సిరిసిల్లలో రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి. కొండపోచమ్మ జలాశయం నుంచి కూడవెల్లి వాగుకు నీరు విడుదల. గోదావరి జలాలకు పూజలు చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు. జర్మనీ కాన్సులేట్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అపార అవకాశాలున్నాయన్న గౌతమ్ రెడ్డి. విశాఖలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ. ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని మండిపాటు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.